వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈ రెసిపీ కోసం అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేనండి. ఎందుకంటే ఈ చేప అనేది ఇప్పుడు మాత్రమే దొరికిద్ది. ఎందుకంటే ఏటి చేపలు కృష్ణా బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పుడు చక్కగా ఇవి బాగా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఈ చేప పేరు శీలావతి అండ్ రాగంటి కూడా అంటారనమాట. మా కృష్ణా డిస్ట్రిక్ట్ వైపు అయితే ఈ చేప చాలా ఫేమస్. ఇది చాలా అంటే చాలా ఈజీగా వండుకోవచ్చు. ఈవెన్ దీనికి మనం వెజిటేబుల్స్తో కూడా వండుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ కర్రీ వండేటప్పుడు నేను బెండకాయ యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కృష్ణా చేప అండ్ వైజాగ్ స్టైల్లో వండాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్లీ కేజీ చేప తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లో 1 కప్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ముందుగా మ్యారినేట్ చేసుకుంటున్నాను అంటే, మనం కొన్నిసార్లు చేపల కూర వండేటప్పుడు కర్రీ మొత్తం రెడ్డిష్గా ఉంటుంది కానీ ఫిష్ ముక్క అనేది వైట్గా ఉంటుంది. అలా వైట్గా ఉండకుండా ఉండడం కోసం నేను ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మెంతులు మాత్రం వేయడం మర్చిపోద్దు. మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేయాలండి. మనకి చేపల కూర మెయిన్ ఫ్లేవర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మెంతులు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం 4 టమాటాస్ తీసుకొని ఇలా ప్యూరీగా మిక్సీ పట్టుకొని ఇది యాడ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి యాడ్ చేసుకోకూడదు అని అనుకోవద్దు, యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచి తగినట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలపాలి. ఎందుకంటే కారం, టమాటో అనేది బాగా మిక్స్ అవ్వాలి. పచ్చి వాసన అనేది పోవాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఎంత రెడ్డిష్గా ఉందో. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన కూడా పోవాలి. ఇలా పోయిన తర్వాత 1 కప్పు బెండకాయలు తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించాలి. బెండకాయలు అనేవి కంప్లీట్గా ఉడకనవసరం లేదు. జస్ట్ 50% ఉడికితే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం పులుసు పెడతాం కాబట్టి ఈ పులుసులో మిగతా 50% అనేది ఉడికిపోద్ది. తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది రాగంటి అండి. ఎందుకంటే దీంట్లోని మంచి ఫ్లేవర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మసాలాస్ యాడ్ చేస్తే ఒక ఎత్తు, యాడ్ చేయకుండా ఉంటే ఇంకో ఎత్తు. కానీ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ సైజు, ఎందుకంటే నేను ఆల్రెడీ 4 టమాటాలు తీసుకున్నాను కాబట్టిగా నేను తక్కువ చింతపండే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే మాత్రం లెమన్ సైజ్ చింతపండు ముందుగా నానబెట్టుకొని ఆ వాటర్ని అంతా సపరేట్ చేసి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీకు పులుసుకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని పులుసుకు కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను ఇలాగ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఉప్పు వేయడం మర్చిపోయాను అనుకున్నానండి. అందుకే రాళ్ళు ఉప్పు వేసాను. ఇలా రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పక్కన ఉన్న చేపలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. ఒక్కొక్కటిగా యాడ్ చేసి అస్సలు గరిటె పెట్టకూడదు. ఇలా గరిటె పెట్టకుండా ఒక 5 మినిట్స్ తర్వాత గరిటె పెట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గపెంచుకోవాలి. ఇలా మగ్గపెట్టిన తర్వాత పులుసు అనేది మనకి మరగడం మొదలవుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో చేసామనుకోండి చేప తొందరగా ఉడికిపోయి పీసెస్ కింద అయిపోద్ది. మనకి ఫిష్ కర్రీ అంటే ఫిష్ ముక్కగా ఉండాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ గట్టి పైన కలపండి. మీరు మరీ అలా తిప్పేస్తే చేపలన్నీ గుండైపోతాయి అనమాట. అలా గుండవ్వకుండా ఉండాలంటే పైన కలుపుతూ మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. కానీ ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టే మరిగించాలండి. ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు చేప ఆల్మోస్ట్ ఉడికిపోయింది.
కానీ మనకేంటంటే పులుసు ఇంకొంచెం దగ్గరికి అవ్వాలనమాట. పులుసు మరగాలంటే హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి. కానీ లాస్ట్ స్టేజ్‌లో మాత్రం సిమ్‌లో పెట్టే మరిగించాలండి. చూసారా ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయిందో చాలా బావుంది కదా! ఈ ఈ ఈ స్టేజ్‌లోను కూడా మనకి రిమైనింగ్ 50% ఉడకాల్సిన బెండకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి. పులుసులోని ఈ బెండకాయలో ఉన్న ఫ్లేవర్, ఈ ఫిష్ ఫ్లేవర్ మొత్తం పులుసులో చాలా అంటే చాలా బావుంటది. ఈ చూసారా మనకి మొక్కకి కారం ఎంత చక్కగా పట్టిందో, ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటేనే బావుంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్.